కరెక్ట్ 1 వీక్ అయింది ఇంజెక్షన్స్ తీసుకొని పోయి ఇక్కడ తీసుకున్నా తీసుకొని చెప్పి ప్యాంటీ పీపారా నొస్తాదరా ఇక్కడ గుచ్చుకుంటే ఈడ వరకు ఫీల్ అవుతున్నాం ఆయిల్ ని. అండ్ ఈరోజు ఫుల్ వర్కౌట్ చేద్దాం. అండ్ ఇంకోటి అసలు ఫస్ట్ సైకిల్ ఎట్లా ఫీల్ అవుతుందో చెప్తా వినండి. గుచ్చుకున్నంత హెల్ ఇంకోటి ఉండదు చెప్తున్నా ఘోరంగా. అండ్ ఆల్సో నా నైట్ పూట బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటుంది. ఎట్లా అంటే పండుకుంటే ఇది వస్తుంది అనుకో లేచిపోతున్నా, ఈడ వస్తే లేస్తున్నా, ఈడ వస్తే లేస్తున్నా. నిద్ర ఉంటలేదు, ఆ స్లీపింగ్ ప్లేస్ వేసుకోవాల్సి వస్తుంది. ఏంది ఇంకోటి ఏంద్రా స్ట్రెంగ్త్ స్పైక్. 1 వీక్ లో నేను ఫస్ట్ ఇంక్లైన్ బెంచ్ 70 తోని 8 reps కొడుతుండే. 1 వీక్ లో 70 13 reps వచ్చినాయి. గుడ్ సైన్. సో అది ఈ రోజు ఫుల్ వర్కౌట్. మనం ఆల్వేస్ స్టార్ట్ విత్ అప్పర్ బ్యాక్ అన్నట్టు, ఎందుకంటే మనం ఎప్పుడు అప్పర్ బ్యాక్ ని ఓవర్ డామినేట్ చేయలేము. మన బ్యాక్ లో మెజారిటీ బాడీ బిల్డింగ్ షోస్ లో బ్యాక్ పోజ్ గెలిచేది మన అప్పర్ బ్యాక్ తోనే, కాబట్టి వీ విల్ ఆల్వేస్ ట్రైన్ అవర్ అప్పర్ బ్యాక్ ఫస్ట్. నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? నా వీడియో రికార్డ్ చేస్తూ నువ్వు ఎందుకు నవ్వుతున్నావురా? ఎందుకురా? నీకెందుకు నవ్వు వస్తుందిరా? వేణు ఎందుకు గుర్తొస్తున్నావు? వేణు కట్లో ఏం తిన్నాడు? పూరి దోశ. నాకు తెలుసు నువ్వు చేయవు కట్ అని. కారం దోశ వితౌట్ ఆయిల్ అని చెప్పిండ. వితౌట్ ఆయిల్ అంట బొంగు. గో. నా వాక్ ఎందుకు వీడియో ఇస్తున్నాం? అవసరమే లేదు. స్టార్ట్ వర్కింగ్ అవుట్. అసలు ఆడియో రికార్డ్ అవుతుందో లేదో స్కాన్. సో ఇప్పుడు పోస్ట్ రెప్స్ ఎట్లా ఫెయిల్యూర్ కొట్టినాక కూడా మావాడు ఫోర్స్ఫుల్ గా రెప్యుటేషన్ కొట్టిస్తాడు అన్నట్టు. నేను అరౌండ్ 6 rep కానో 7th rep కానో ఫెయిల్యూర్ వస్తుంది, ఇంకా 3 to 4 reps ఎక్స్ట్రా కొట్టిస్తాడు. అది ఎట్లానో చూడండి. సో బేసికల్ గా ఫుల్ చేసేటప్పుడు ఇస్తాడు, వదిలేటప్పుడు ఇవ్వడు. అది కూడా మెల్లగా నాకు ఫుల్ వచ్చే వరకు చేపిస్తాడు. లాస్ట్ లేపు. సో ఇట్లా ఎక్కువ మసిల్ స్టిమ్యులేట్ చేయొచ్చు అన్నట్టు. ఇది పుషింగ్ బియాండ్ ఫెయిల్యూర్. సో ఇంత ఇంటెన్సిటీ ట్రైన్ చేస్తే ఎక్కువ వాల్యూమ్ చేయలేము ఆబ్వియస్లీ. ఒకవేళ ఎక్కువ వాల్యూమ్ ఉంటే రికవరీ దెబ్బతింటది, గుర్తుపెట్టుకోండి. స్మెల్ లైక్ హార్స్. ఫ్రంట్ బాడీ తీయకు వీడియో, ఓన్లీ బ్యాక్. గలీజ్ ఉన్నాయి. ముందుకెళ్ళి ఓకే. మరీ బ్రైట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి రియర్ డెల్ట్ ఆఫ్ దిస్. సో నెక్స్ట్ రియర్ డెల్ట్. బెంచ్ కరెక్ట్ ప్రాఫిట్ వచ్చిన టైంలో టాటా మోటార్స్ ఏడిపోదు, ఇంక్లైన్ బెంచ్ మెల్లమెల్లగా ఉండాలంటే టైం తీసే టైంలో బాగా డబ్బులు ఒక్కటి 20-30 years మేము వాకింగ్
అంటే మర్చిపోను ఇన్వెస్ట్ చేసినట్టు పెట్టి మర్చిపో. ఒక 10 years తర్వాత సో దీన్ని ఇట్లా వేస్తే బ్యాక్ పడుతుంది. ఒక 10 years లేదు. ఆల్మోస్ట్ 80 lakhs to 1 crore. చిన్న మూమెంట్ ఉన్నా కూడా నేను ఎంత పర్సెంట్ క్యాల్కులేట్ చేస్తున్నాను. సో బేసికల్ గా వీటి కాంట్రాక్షన్ ఎంత తక్కువ ఉంటే మా ఆఫీస్ అంత రేట్ ఎంత పడుతుంది. ఆమె ఏజ్ 36. ఆమె 10 years నుంచి ఇన్వెస్ట్ చేస్తాను. ఆమె నాకంటే డబల్ ఇన్వెస్ట్ చేస్తాను. 35,000 40,000 ఇన్వెస్ట్ చేస్తాను. ఆమె ఇన్వెస్ట్ చేసి 40 lakhs total. 40 lakhs అండ్ వి షేప్ లో లేపాలి. 1.5 crore SWP పెట్టుకున్నాను. SIP మనము 50 age టచ్ అయినప్పుడు విత్డ్రా ప్లాన్ స్టార్ట్ చేయాలి. విత్డ్రా ప్లాన్ ఎందుకు స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు ఇప్పుడు మీకు వస్తలేవు కాబట్టి మూమెంట్ యూజ్ చేయడానికి ఇక్కడ నుంచి కాకుండా ఇక్కడికి వెళ్ళి పుల్ చేస్తాం. నీకు కొంచెం లాస్ అన్నట్టు. 10 లక్షలు తీసినాం, అది ఎంత అవుతుంది? 9 లక్షలు అవుతుంది. 9 లక్షలకి మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. నువ్వు 10 lakhs యూజ్ చేసేసుకున్నావు, మళ్ళీ 9 లక్షలు మళ్ళీ కోటి రూపాయలు అయింది. మళ్ళీ 10 లక్షలు అంటే 3 విత్డ్రావల్. అది ఇప్పుడు స్టార్ట్ చేసినాం అనుకో, నేను 50-60 వచ్చే వరకు నేను చేస్తాను రిటైర్మెంట్ ప్లాన్. లేకపోతే అప్పుడు ఏముండదు. ఓకే మ్యూచువల్ ఫండ్ అయితే స్టార్ట్ చిన్న ఉంది గొడవ చేద్దాం. షోల్డర్ ఇక్కడ పెట్టు ఫోన్. సో ఇది మన స్మాల్ రియల్. Four sets. నా కాంట్రవర్సీయా గ్రిప్ కాంట్రవర్సీ. రిటర్న్ అండ్ రైట్స్ ఎన్నో రోల్ నీకేమిస్తున్నాడు మాలు? ఏదో ఇస్తుండే సో అది హెయిర్ కట్ చేయించాను, మనకు తెలుస్తుందా డిఫరెన్స్? అరే ఆ మైక్ ఇంకా వస్తలేదురా, సండే వస్తుంది. రీప్లేస్ బేసికల్ గా మైక్ కూడా పోయా పని చేస్తలేదు, రీప్లేస్మెంట్ పెట్టినా. అది వేరే వాళ్ళది ముడ్డలోనే ఉంది, బాగాలే. ఈ రోజు వీడియోలో చూపిస్తా సూదీలు బాటిల్ అన్ని ఇంట్లో. మా మమ్మ అంటుంది నువ్వు డైలీ ఒకటి గుచ్చుకుంటున్నావు ఏందని అంటుంది. లేదు వారానికి 2 సార్లు అని చెప్పిన నేను. అరే చిట్టబుట్ట లేదురా బయట, నేను చెప్పుల స్టాండ్ మీద పెట్టిన ఇంజక్షన్ ని. మరి ఏం చేయాలరా, ఇంట్లో ఉంటే గుచ్చుకుంటారు ఎవరికైనా. ఏం లే, బ్యాగ్ లో మెయింటైన్ చేసిన అంటే కల్టోడ్ చెక్ చేసి నా బ్యాగ్ అంటే నా జాబ్ తీసేస్తాడు. ఏ చిల్లర చేయద్దట్రా, వాడుకోవాలా డిస్పోజల్ చేసేయాలి మంచిగా, అంతే అంతే కదా. 1800 grams సైజ్ తింటున్నా. అరే బ్లడ్ వస్తుందారా? బాగా వస్తుంది. వర్కౌట్ సగమే చేసి పెట్టిన, రికార్డింగ్ మొత్తం చేసేంత ఒక్క లేకుండే. అరే బైసెప్ లో స్ట్రెంత్ తగ్గిపోయిందిరా, వేరే మసిల్స్ లో స్ట్రెంత్ పెరిగింది. కానీ లైట్ ఆ విరాట్ తీసుకురా, ఇంటిపైన చూపిస్తా. సో యా మన కొత్త మైక్ అయితే వచ్చేసింది. బోయా స్టాక్ చూపించాలా, స్టాక్ నేను ముందే చెప్తున్నా మైకి. సో తీసుకునేటోడు తీసుకుంటాడు, తీసుకున్నాడు తీసుకోమన్నా తీసుకోడు. నో వన్ ఇస్ ఫకింగ్ కిడ్స్. ఒకవేళ నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు జస్ట్ బై సీయింగ్ దిస్, నీకు అసలు థాటే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎరుపువాడు నా దృష్టిలో. అటు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు అంటే
ఇప్పుడు గుర్రంని చెరువు దగ్గర తీసుకుపోయి నీళ్ళు తాగమంటే తాగుతుందా? నాకు దాహం అయితేనే తాగుతుంది. నాకు న్యాచురల్గా ఉండు అని సావదగినారు, నేను అయినా తీసుకుంటున్నా. నేను ఇప్పుడు న్యాచురల్గా ప్రెప్ చేసేటప్పుడు ఇది తీసుకో అది తీసుకో అది తీసుకో హెల్ప్ అవుతుంది అన్నారు, నేనైనా న్యాచురల్గానే చేసిన. ఎవడ ఫ్రీ విల్ వాడది. అండ్ ఐఎమ్ షోయింగ్ దీస్ అంటే ప్రమోట్ చేస్తున్నానా? ఇది తీసుకోవాలంటే తీసుకో, వద్దన్నాడు. సో యా, దిస్ ఇస్ మై లైఫ్ స్టైల్, ఐఎమ్ షోయింగ్ యూ. అండ్ నేను మా ఇంట్లో చెప్పేసిన ముందే. సో యూ సిరీస్ బ్రాండ్ టాపిక్ అమ్మా చూసాను, అదే కింద కూడా ఉంది. సో ఇది టెస్టోస్టెరాన్, దీని హాఫ్ లైఫ్ వచ్చేసి 2028. ఇది టెస్టోస్టెరాన్. యూ సిరీస్ గైస్ ట్రెంబోలైన్. ఇప్పుడు నేను ట్రెండ్ తీసుకుంటలేను. సో బేసికల్గా దీని హాఫ్ లైఫ్ ఎక్కువ, 2028 వరకు ఉంది. సో బేసికల్గా ఏం లేడు, మా వాడు నాకు గిఫ్ట్ లాగా ఇచ్చిండు, సగం వాడి సగం ఇచ్చేసిండు. అండ్ ఇది ఎట్లా అట్లా టెస్ట్ లెక్క తెల్లగా ఉండదు, ఇట్లా లైక్ యూనో ఫకింగ్ ఎల్లో కలర్ ఉంటుంది. సో ట్రెండ్ మీద ఒక పెద్ద వీడియోని తీయచ్చు, దీనికి ఒక పెద్ద హిస్టరీనే ఉంది. సిరీస్ కష్టపడిన లిక్విడ్లా ఉంటుంది, ట్రెంబోలైన్. అండ్ ఇంకొకటి బోల్డీ ఈక్యూ అని కూడా అంటారు. సో అది కూడా బల్కింగ్దే, లీన్ బల్కింగ్ది. అది కూడా ఇచ్చిండు వానికి అవసరం లే. బేసికల్గా వాడు ఎన్హాన్స్డ్, వాడు ఆపేస్తుండు ఎన్హాన్స్డ్ బాడీ బిల్డింగ్. అందరు ఉన్న స్టాక్ నాకు ఇచ్చేసిండు. ఇది ఈక్యూ. స్పాట్ రౌండ్ బ్యాండేజ్, ఆల్కహాల్ స్వైప్స్, ఆల్కహాల్ స్వాబ్. సో యా, ఇది దీంతో ఫస్ట్ ఏరియా క్లీన్ చేసుకొని దీన్ని యూ షుడ్ పిన్ అన్నట్టు. ఇది ఒక ఇంజెక్షన్. గుచ్చుకునేది పెట్టా వీడియో, బికాజ్ నా గ్లూట్కి తీసుకునేది నేను ఎందుకు పెడతా. సో అట్లా. సో అంతే. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాంలే ఈసారి. ఎవడేమనుకున్నా ఐ డోంట్ ఫకింగ్ కేర్ బ్రో. సో అంతే, మళ్ళీ కలుద్దాం. బాయ్.